తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీ రామావతారం. దానికి సంక్షిప్త తెనుగు సేత నా ఈ కంబ రామాయణం. దేవతల యొక్క దుఃఖము తొలగించి వారిని సంతోషంగా ఉంచటం కొరకు శ్రీ మహావిష్ణువు శేషపాన్పు విడిచి భూలోకానికి ఎందుకు ఏతించాడో అన్న విషయము సకల శాస్త్ర పారంగతుడు, వేదములను అధ్యయనము చేసినవాడు అయిన రాముని నోట వస్తున్న మాటలను గమనిస్తే తెలుస్తుంది. లక్ష్మణ చూడు, ఆ జింక యొక్క వయ్యారము, దాని మేని ధగధగలు, పరికలు కొరికేటప్పుడు బయటకు మెరుపులా విద్యుత్ కాంతితో మెరుస్తూ వస్తున్న దాని నాలుక చూడు, స్వర్ణకాంతులీనే దేహముపై రజతవర్ణములో ఇంతలేసి మచ్చలు చూడు. దీనిని చూసి మోహంలో పడనివాడు ఎవడు? పతక పన్నగులైనా సరే దీనిని ఒక్కసారి చూస్తే అగ్నివైపు ఆకర్షింపబడే శలభం వలె దీని చెంత చేరరు అన్న ఎన్ని మాటలు చెప్పినప్పటికీ లక్ష్మణస్వామికి మదిలో స్పష్టంగా తెలుస్తున్నది అది మాయ అని. సరే, నీవన్నది నిజమే అన్నా. అందమైన జీవిని చూశాం కదా, ఆనందము. ఇక మనకు దీనితోనేమి పని? చూసిన అనుభూతి చాలు కదా. ఇక మన పర్ణశాలకు తిరిగి వెళదాము అని పలికాడు లక్ష్మణుడు. తన కోరికకు అడ్డుపడుతున్న లక్ష్మణుడి మాట తన మగడు ఎక్కడ వింటాడో అని మనసులో ఆందోళన చెందిన సీతమ్మ రామయ్యను చూసి, నీవు ఈ జింకను పట్టుకొచ్చి మన ప్రాంగణంలో కట్టివేసిన ఎడల మనకు ప్రతిరోజు వేడుక వలె ఉంటుంది కదా, దానితో ఆడుతూ పాడుతూ ఉంటే మనకు దుఃఖమేదీ దరిచేరదు. కావున రామా, నాకిది కావాలి అని పలికింది. సీత, నీకెందుకు, నేను తీసుకువస్తాను కదా, ఇంత మాత్రపు నీ ముచ్చట తీర్చలేనా, నీవు నిశ్చింతగా ఉండు అని పలికాడు రామచంద్రుడు. లక్ష్మణుడు మాత్రం దృఢంగా, అన్నా, ఇది మాయ, రాక్షస మాయ, ఆ మాయకు మనం లోబడవద్దు, ఏదో కుట్ర దాగి ఉన్నట్లుగా అనిపిస్తున్నది, ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారు అని అన్నాడు. మాయ మాయ అయితే రాక్షసాధములు నా బాణానికి బలి అవుతారు. కాకపోతే ముచ్చటైన జింక మన ముంగిటనే ఎల్లప్పుడూ ఉంటుంది. ఎటు ఆలోచించినా మనకు ప్రయోజనమే. మన లక్ష్యము రాక్షస సంహారమైనప్పుడు దీని ద్వారా అది నెరవేరుతుంది కదా అని అన్నాడు శ్రీరామచంద్రుడు. అన్నా, ఆలోచించకుండా అడుగు ముందుకు వేయవద్దు అని గట్టిగా బదులిచ్చాడు లక్ష్మణస్వామి. రామలక్ష్మణుల సంభాషణ ఆలకిస్తున్న సీతమ్మ కంటనీరు బుసబుసా పొంగి నిరాశతో విసవిసా పర్ణశాల వైపు నడవసాగింది. సీతమ్మ అలక గ్రహించిన రామయ్య లక్ష్మణుని చూసి, ఏది ఏమైనా నేను వెళతాను, జింకను పట్టి తెస్తాను అని పలికి తన ధనుర్బాణాలు భుజాన వేసుకుని బయలుదేరగా లక్ష్మణుడు, అన్నా, ఒక్కసారి మాయలమారి మారీచుడిని జ్ఞప్తికి తెచ్చుకో, వాడిని జ్ఞప్తికి తెచ్చుకో. వాడి మాయలు ఎటువంటివో నీకు తెలియనివా? వాటిని నీవు మరలా గుర్తుకు తెచ్చుకో అని రామచంద్రుడికి తెలియజేశాడు. నీకు త్వరలో వీడు మారీచుడే అని అర్థమవుతుంది. ఏ విధమైన అమంగళము ప్రాప్తించకుండుగాక, జరగకూడనిది ఏదీ జరగకుండుగాక అని పలికిన లక్ష్మణుడు అన్నను ఆపే మార్గము కానరాక చేసేది ఏదీ లేక మిన్నకున్నాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.